అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరికీ నా చిన్ననాటి విషయాలన్నీ చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేను 93లో 10th ఎగ్జామ్స్ రాశాను. అంతకుముందు చిన్నప్పుడు ఫస్ట్ జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం వస్తుందనగా మేమేం చేసేవాళ్ళము, అసలు మా ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది అనేది మీకు చెప్పాలి, మీతో అందరితో పంచుకోవాలని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. చిన్నప్పుడు మేమందరం మా క్లాస్లో పిల్లలందరం బాగా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళం. మాకు ఈ టీవీలు ఇవన్నీ ఉండేవి కాదు. టీవీ ఉండేది కానీ ఒక దూరదర్శన్ మాత్రమే వచ్చేది. అది కూడా సాయంత్రం చీకటి పడ్డ తర్వాత 1-2 చిన్నపాటి నాటకాలు లాంటివి, ఆదివారం రోజు సినిమా అట్లా వచ్చేది. మిగతా మొత్తము హిందీలో వచ్చేది. హిందీ వార్తలు, క్రికెట్, టెన్నిస్, ఒలింపిక్స్ గేమ్స్ అట్లాంటివి వచ్చేవి. అర్థమయ్యేవి కాదు, చూసేవాళ్ళం కాదు ఎక్కువ. ఏం చేసేవాళ్ళం, స్కూల్కి వచ్చేటప్పుడు రేక్కాయలు కొనుక్కొని జేబులో వేసుకొని తినుకుంటూ రావడం. లంగాలకు పెద్ద పెద్ద జేబులు కుట్టించేవాళ్ళు అమ్మ వాళ్ళు. ఏవైనా అప్పలు, మురుకులు ఏమున్నా దాంట్లో పెట్టుకొని తినేవాళ్ళం. జేబులో వేసుకొని తినుకుంటూ బడికి పాట పాడుకుంటూ లా అనుకుంటూ వచ్చేది. వచ్చిన తర్వాత ఫస్ట్ బెంచి, సెకండ్ బెంచి కూర్చొని గొడవ పెట్టుకునే వాళ్ళం. బ్యాగ్ పెట్టుకోవడానికి, సంచి పెట్టుకోవడానికి ఫ్రెండ్స్తో చిన్న చిన్న గొడవలు, మళ్ళీ ఇంటర్వెల్లో కలిసిపోవడం అట్లాంటివి ఉండేవి. సాయంత్రం స్కూల్ వదిలిపెట్టాక కూడా మళ్ళీ అదే షాప్కి వెళ్ళి చిక్కీస్ కొనుక్కోవడం, చిన్న చిన్న అప్పులు చేయడం, ₹10 పెన్నులు, పావుల పెన్నులు అన్నీ కొనుక్కునేవాళ్ళం. చిన్న చిన్న అప్పులు బాగా ఉండేవి. రేపల వాళ్ళ దగ్గర, జాంపల వాళ్ళ దగ్గర రేపు ఇస్తామని అప్పు తెచ్చుకొని కొనుక్కొని మళ్ళీ రేపు వచ్చి అప్పు తీర్చేసేవాళ్ళం. అప్పు అంటే మహాభయం చిన్నప్పుడు, వాళ్ళు తిడతారని అందరం. మరి జనవరి 1 వస్తుందనగా డిసెంబర్ 1 వీక్ నుంచే గ్రీటింగ్స్ తయారు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఫోన్లో, వాట్సాప్ మెసేజ్ల్లో గ్రీటింగ్స్ పంపించుకుంటున్నారు. అది కాదు, అప్పుడు డ్రాయింగ్ షీట్స్ కొనుక్కొచ్చుకొని నాన్న దగ్గర అల్లరి పెట్టి స్కెచ్ పెన్నులు, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ అన్నీ తెచ్చుకొని బొమ్మలు వేసేవాళ్ళం. నేనైతే కొద్దిగా ఆర్ట్ వేస్తాను. నేను ఆర్ట్ వేసి మా ఫ్రెండ్స్కి విష్ చేసేదాన్ని. మిగతా మా ఫ్రెండ్స్ అయితే సినిమా యాక్టర్ల బొమ్మలు, గ్రీటింగ్ కార్డ్స్, సినిమా యాక్టర్స్, అప్పుడు వచ్చే సినిమాల యాక్టర్స్ అందరి ఫొటోసు పావులకు 2, ₹100 వచ్చేవి. అంటే ఎవరి దగ్గర కనిపించేవి కాదు. రూపాయి, ₹2, ₹5 వరకే మా పరిమితి. ఇప్పుడు పిల్లలకి వందలు ఇవ్వాల్సి వస్తుంది. పార్టీలు చేసుకుంటారు. వాట్సాప్ మెసేజ్లు, ఫోన్లు ఇవన్నీ ఉండేవి కాదు. మేము ఈరోజు 1వ తారీఖు రోజు అందరం విష్ చేసుకోవాలంటే ముందు రోజే ప్రణాళిక వేసుకునేవాళ్ళం. ఎలా అంటే 7 గంటలకు పలానా సరిత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, రేణుక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మా క్లాస్లో అబ్బాయిలు కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది క్రిస్టియన్స్, కొంతమంది హిందూస్ ఉండేవాళ్ళు. వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళాలని చెప్పి ఒక టీం తయారయ్యి టీం వెళ్ళేవాళ్ళం. 31st రోజు నైట్ మా ఇంట్లో అయితే మా నాన్న గవర్నమెంట్ జాబ్ చేసేవాడు. వాళ్ళు అందరు కలిసి పార్టీ చేసుకొని చికెన్ ఫ్రైలు, బగారా రైస్ అవన్నీ చేసుకునేవాళ్ళు. చపాతీ కూడా. వాళ్ళ పార్టీ వేరే విధంగా ఉండేది. మాకంటూ అప్పుడు కేకులు ఇవన్నీ ఏమీ లేవు. ఉండొచ్చు, కాకపోతే మాలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేవి కావు. అవన్నీ వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకునేవాళ్ళు. మేము పిల్లలమైతే పొద్దున్నే టిఫిన్ చేయడం, 6:30, 7 వరకల్లా బయటికి వెళ్ళేది. ఫ్రెండ్స్కి అందరికీ గ్రీటింగ్ కార్డ్స్ రాయడం, పంచడం అదొక చాలా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. మేము ఒక్కరిని కూడా వదిలిపెట్టే వాళ్ళం కాదు క్లాస్లో.
35 మంది ఉన్నా 40 మంది ఉన్నా అందరికీ గ్రీటింగ్స్ తయారు చేయడం, మళ్ళీ చిన్న క్లాసుల వాళ్ళకి పెద్ద క్లాసుల వాళ్ళకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం, కొత్త బట్టలు వేసుకోవడం, ఇవన్నీ చాలా చాలా ఆనందాన్ని ఇచ్చేవి. ఇప్పుడైతే పిల్లలు ఫోన్లు పట్టుకొనే ఉంటున్నారు. మేమైతే ఒకసారి ఆబ్సెంట్ అయ్యి ఆయన ఆయన పీరియడ్ ఖాళీగా ఉంది అని తెలిస్తే మాత్రం ఖోఖో, కబడ్డీ, రింగ్ బాల్ ఏదైనా ఆడేటోళ్ళం. ఎవరికి ఇష్టమైన ఆట వాళ్ళు. అలసిపోయి బట్టలు మాపుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. అసలు ఆ జీవితం ఇంకా రాదు. అలాంటి లైఫ్ కూడా ఇప్పుడు చూసే అవకాశమే లేదు. ఎందుకంటే పిల్లలు ఇంటికి రాగానే చాలా వరకు నేను చూస్తున్న నేపథ్యం ఏంటిదంటే ఫోన్ పట్టుకుంటున్నారు, ఫోన్లలో మునిగిపోతున్నారు, ఇంట్లో తలుపులు వేసుకొని ఉంటున్నారు. మేమైతే బయట గడిపిన క్షణాలే ఎక్కువ. కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇంటి అరుగుల ముందు కూర్చొని కరెంటు పోతే మాత్రం అంత్యాక్షరి తప్పకుండా ఆడేవాళ్ళం. శ్రవంతి అని మా పక్కింటి అమ్మాయి ఉండేది, ఇప్పుడు యుఎస్లో ఉంటుంది. నేను తను పాటలు పాడుకునేది. అసలు అలాంటి లైఫ్ ఇప్పుడు చూస్తామనేది కూడా కలే. ఇంకా ఫోన్లు ఎక్కువనే అవుతున్నాయి కానీ తక్కువ కావట్లా. అంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు, ఇవన్నీ వీడియోలు ఎవరు చూస్తారు అని అనొచ్చు మీరు. కాకపోతే వీడియోలు చూడాలి, అన్నీ చేయాలి, ఆటలు ఆడాలి. బయటి ప్రపంచం గురించి, ఆట గురించి, మనుషుల గురించి తెలవాలంటే ఫోన్లో చూస్తే తెలియదు. అన్ని అనుభవం ద్వారా తెలుసుకోవడమే అది మనకు అర్థమవుతుంది అన్నమాట. మేము ఆ విధంగానే ఆటలు ఆడడం, అసలు అప్పుడు లైఫ్ అసలు ఆ ఎంజాయ్మెంట్ కూడా ఇప్పుడు రాదు. అసలు హ్యాపీ న్యూ ఇయర్ వస్తుందంటే ఆ రోజులు గుర్తు తెచ్చుకొని నేను పొద్దు నుంచి చాలా చాలా ఎక్సైట్మెంట్గా వీడియో చేయాలి అని పొద్దు నుంచి అనుకుంటున్నా. సాయంత్రం అయిపోయింది, అంతా అయి కూర్చొని వీడియో చేసేసరికి మీరందరూ ఈ వీడియో చూసి మీరు మీ లైఫ్లో చిన్నప్పుడు మీ జీవితాన్ని మీరు ఎలా అనుభవించారు, మీ ఫ్రెండ్స్తో మీరు ఎలా ఆడుకున్నారు, మీ స్కూల్ జీవితం ఎలా ఉంది అందరు కామెంట్ పెట్టండి. మా స్కూల్ జీవితం అయితే మేమందరం ఒక తల్లి బిడ్డల్లాగా మెదిగి అసలు వాళ్ళందరూ ఎప్పటికీ కలుస్తూనే ఉంటారు. మనసారా వాళ్ళని పలకరిస్తాం. మొన్నొక రోజు నేను సూర్యాపేటకు వెళ్తుంటే ఏమైందంటే మా క్లాస్మేట్ ఒక అతను కండక్టర్గా పనిచేస్తున్నాడు. నాకు టికెట్ ఇచ్చాడు. అరే నువ్వు పలానా వ్యక్తి కదా, నువ్వు పలానా స్కూల్లో పలానా క్లాసులో చదివావు కదా అని అంటే, అవును మీరెవరు అని అడిగింది. ఆయన నన్ను గుర్తుపట్టలేను. నేను మాత్రం గుర్తుపట్టాను, పేరుది, నేను నీ క్లాస్మేట్ని, నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయించా. తను చాలా సంతోషపడ్డాడు. మన ఫ్రెండ్స్ చూస్తూ ముఖం వైపు చూస్తూ కూడా గుర్తుపట్టనట్టుగా వెళ్ళిపోతారు, మీరు భలే గుర్తుపట్టారు. అయితే మా ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక 10 మంది దాకా మేము ఉన్నాం. ఆ అబ్బాయి నెంబర్ ఇచ్చి నేను దాన్ని యాడ్ చేయండి అని చెప్తే మిగతా ఫ్రెండ్స్ అయితే ఇంతవరకు యాడ్ చేయలేదు. మరి ఈ వీడియో చూస్తే కానీ యాడ్ చేస్తారేమో తెలియదు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే. అసలు ఆ బంధానికి అసలు విలువ కట్టలేం మనం. అంత స్నేహం, ఆటలు పాటలు, దెబ్బలు, సార్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ రాక చెంప దెబ్బలు తిన్నవాళ్ళు, ముక్కుతోటి బెంచ్ మీద నిలబడ్డ వాళ్ళు చాలామందే ఉన్నాం. నేను కూడా దెబ్బలు తిన్నా. పెద్దగట్టు జాతర వచ్చినప్పుడు దొంగతనంగా వెళ్ళి మా ప్రిన్సిపాల్ గారితో బాగా దెబ్బలు తిన్నా నేను, మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి. మా నాన్న తీసుకెళ్ళాడు కానీ పర్మిషన్ లేకుండా వెళ్ళామన్నమాట. లైఫ్ అంటే చిన్నప్పుడే. పెద్ద అయిన తర్వాత అన్ని కష్టాలు, అన్ని సమస్యలు అన్నిటినీ మనం పరిష్కరించుకోవాలంటే చిన్నప్పుడు ఆడిన ఆటలు, పాడిన పాటలు, ఫ్రెండ్స్తో మనం గడిపిన క్షణాలు ఇవన్నీ కూడా మనకు ఒక పాఠంలాగా ఉంటాయని చెప్పి నేను అనుకుంటా. ఆ సమస్యలన్నీ అధిగమించడానికి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఫ్రెండ్స్ కూడా ఉండాలి. ఇక బయట తినుబండారాల ముచ్చటకు వస్తే బయట ఐస్ క్రీమ్ బండ్లు ఉండేవి. 10 పైసలకు ఒక ఐస్ క్రీమ్, 10 పైసలకు ఒక ఐస్ క్రీమ్ రోజు రూపాయో 10 రూపాయో తీసుకునే వెళ్ళేవాళ్ళం. పావులా రేపళ్ళు కొనుక్కునేవాళ్ళం, ఒక ఐస్ క్రీమ్ తినేవాళ్ళం, సాయంత్రం చిక్కి తినేవాళ్ళం.
ఇంకెవరైనా ఏమన్నా తింటుంటే కూడా మళ్ళీ తినాలనిపించేది. కొంచెం పెట్టవానే అని అడుక్కొని నేను అడిగినా వాళ్ళు అడిగినా అదే. అంటే ఈగో అనేది ఎవరికి ఉండేది కాదు ఫ్రెండ్స్ మధ్య. కొంచెం పెడుతుంది, నేను నిన్న పెట్టినగా నీకు, నువ్వు ఇవాళ పెట్టవానే నాకు అని అడిగి లాక్కునేవాళ్ళు. లైఫ్ ఫ్రెండ్షిప్లో ఉన్నంత ఎంజాయ్మెంటు ఇక ఎందులో ఉండదు. మనం ఎవరిని అడగడానికైనా ఇబ్బంది పడతాం, కానీ స్నేహితులను అడగడానికి ఇబ్బంది పడం. స్నేహం అంటే అలానే ఉంటుంది. అమ్మ నాన్న తర్వాత ఫ్రెండ్సే, ఏది కాదు. ఇక ఆటల విషయానికి వస్తే సాయంత్రం లాస్ట్ పీరియడ్ ఆటల పీరియడ్ వెళ్ళడం, ఖోఖో ఆడడం, మోకాళ్ళకు దెబ్బలు తాకించుకోవడం. నేను ఖోఖోలో సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు ఒకటేసారి వచ్చింది. రింగ్ బాల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది ఒకటేసారి వచ్చింది, ఇంకా రాలేదు తర్వాత. కానీ దెబ్బలు మాత్రం భలేగా తాకి, మోకాళ్ళకి దెబ్బలే, అన్నీ దెబ్బలు తాకించుకొని సాయంత్రానికి ఇంటికి పోయేది. మా ఫ్రెండ్ ఒక ఆమె నా కాలు దొక్కింది, కానీ సంవత్సరం పాటు ఆ కాలు అట్లా వాసే ఉంది. మా అమ్మ రోజు తిట్టేదనమాట, నువ్వు కాళ్ళ కిందికి పోతున్నావు అని. ఫ్రెండ్స్ ఈమె దొక్కిందని అయితే నేను ఎప్పుడు పేరు చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ మా అమ్మ తిట్టిద్దిగా మా ఇంటికి వచ్చినప్పుడు. అందుకోసమే మా ఇంట్లో చీమచింత చెట్టు ఉండేది. చీమచింత చెట్టు ఎండాకాలమే కాస్తుంది, ఎండాకాలం స్టార్టింగ్లో కాస్తుంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేవాళ్ళు, మంచిగా తెంపుకోవడం. ఉయ్యాల కట్టిండు మా నాన్న, ఉయ్యాలు కూడా. ఎదటి చెట్టు ఉండేది, ఎదటి చెట్టు కింద కాసేపు కూర్చొని ఆడుకునేవాళ్ళం. కొంతమందితోటి ఎప్పుడప్పుడు దోస్తు కట్టిపోయేది కదా, అప్పుడు మా దోస్తు వచ్చేది ఒక ఆమె. తొంగి చూసి నలుగురు కలిసి వచ్చేది. తొంగి చూసి వీళ్ళు నాకు సీమసింతకాయలు ఇస్తారా అయ్యారా అని చెప్పి తొంగి చూసేది. అప్పుడు మా అమ్మ ఏం చేసేది, రావే రేణు రావే, నీకు కూడా ఇస్తా రావే, మీరిద్దరు దోశ కట్టిపోయింది నేను ఇస్తాను అని పిలిచి మా అమ్మ పిలిచి సీమసింతకాయలు ఇచ్చేది. అప్పుడు ఇద్దరిని కలిపేదనమాట. ఎందుకు కొట్టుకురు మీరు అని అంటే, అమ్మ ఆమె ఆమ్లెట్ తెచ్చుకొని నాకు ఇవ్వలేదని నేను చెప్పేది. ఇది మాత్రం బాగా గుర్తుంది నాకు లైఫ్లో. ఇప్పటికి కూడా నేను ఫ్రెండ్సే. తను మాకు దగ్గరలోనే 10 కిలోమీటర్స్లోనే ఉంటుంది. ఫ్రెండ్షిప్ ఎవరు వదులుకోవద్దు. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ పాత సంవత్సరం మనకి ఎలా గడిచింది, కష్టాలు సుఖాలు అన్నీ కలిసింది. కాకపోతే మనకు కొత్త సంవత్సరం ఉగాది. అప్పుడే తీపి పులుపు చేదు వగరు అన్ని షడ్రుచులు కలిపిన ఉగాది పచ్చడి తీసుకుంటాం మనం. అవన్నీ కలిసిందే జీవితం అని చెప్పి మనకు కొత్త సంవత్సరం, మన తెలుగు వాళ్ళకు, మన హిందువులకు, మన భారతీయులకు కొత్త సంవత్సరం ఉగాది. కానీ మన సంవత్సరాలు కాకుండా మనం ఇప్పుడు తేదీల ప్రకారం ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి ఇది కూడా కొత్త సంవత్సరం కిందకే లెక్క. అందుకోసమే జనవరి నుంచి 1వ నెల, 2వ నెల, 3వ నెల అట్లా 12 నెలలు ఉన్నాయి. అందుకోసం ఈ సంవత్సరానికి కూడా మనం స్వాగతం చెప్తాం, పాత సంవత్సరానికి బై బై చెప్తాం. కష్టాలు ఏమన్నా ఉంటే మర్చిపోండి, కష్టాలు రాకుండా ప్రయత్నించండి. నేను ఇచ్చే సలహా అదే, నేను కూడా అదే చేస్తాను. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. పాత సంవత్సరంలో మాత్రం నేను 2000 లోపే ఉన్నా, కొత్త సంవత్సరంలో మాత్రం నేను 2000 పైన సబ్స్క్రైబ్స్ అయ్యే విధంగా చూడగలరని అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, నా వీడియోలు చూస్తున్న అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ, నా ఛానల్ సభ్యులకి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.